అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. వరలక్ష్మీదేవి కథ అండి ఇవాళ మనం చెప్పుకునేది. వరలక్ష్మీదేవి కథ ఎవరైతేనండి ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం మీద ప్రశాంతంగా కూర్చొని ఉన్నారండి. ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పార్వతీదేవి షన్నగా అడిగిందనమాట మహాదేవుని, స్వామి, ఏ వ్రతము, ఏ పూజ, ఏ నోము నోచితే స్త్రీలందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోష సౌభాగ్యాలతో విలసిల్లుతారో ఆ వ్రతం చెప్పండి స్వామి అంది. అప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, ఎంతో చక్కని ప్రశ్న వేశావు నువ్వు. అది నీ ఒక్కదానికోసమని కాదు, ప్రపంచంలో స్త్రీలందరికీ ఉపయోగపడేలాగా చక్కని ప్రశ్న వేశావు కాబట్టి నేను చెప్తాను అంటూ ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రశాంత వదనంతో అమ్మవారి వైపు చూస్తూ స్వామి ఇలా చెప్పారన్నమాట. వరలక్ష్మీదేవి వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే ఆ ఇల్లు సుఖ సంతోష సౌభాగ్యాలతో విలసిల్లుతుంది. వరలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ కుటుంబము వృద్ధిలోకి వస్తుంది అని చెప్పారు స్వామి. స్వామి, వరలక్ష్మి అంటే మహాలక్ష్మి కదా అంది అమ్మవారు. మహాలక్ష్మి, హరి ఇల్లాలే కదా, మాధవుని భార్య మహాలక్ష్మి కదా. కాకపోతే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అనుగ్రహం అన్నట్టు వరలక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది అన్నమాట. వరాలు తొందరగా కురిపిస్తుంది. అందుకని వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేయటం వల్ల త్వరగా ఫలితం లభిస్తుందని చెప్పాను అన్నాడు. అరే స్వామి, ఈ వ్రతాన్ని ఎవరన్నా ఇంత క్రితం చేసుకున్నారా అని అడిగింది పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ. చేసుకున్నారు. భూలోకంలో కుండి అనే పట్టణంలో చారుమతి అనే మహా ఇల్లాలు ఉండేది అన్నారు స్వామి. స్వామి, మహా ఇల్లాలని ప్రత్యేకించి చెప్తున్నారేమిటి అని అడిగింది పార్వతీదేవి. నిజంగా ఆమె మహా ఇల్లాలే. ఎందుకంటావా, తెల్లవారుజామునే చక్కగా లేచేసి పనులన్నీ చక్కగా చేసుకొని పెందల కడనే చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకొని అత్తమామలని భర్తకి సేవ చేస్తూ ఎంతో శాంతంగా ప్రశాంతంగా ఉంటూ ఇంట్లో అందరికీ కూడా సంతోషకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ అలాగే పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ కోపం అనేది లేకుండా శాంతంగా ఉంటుండేదన్నమాట. అంటే గయ్యాళితనం ప్రదర్శించకుండా చక్కగా ఉండేదన్నమాట. అలాంటి ఆమె పట్ల మరి అత్తమామలకి భర్తకు కూడా ఎంతో ప్రేమానురాగాలు ఉంటాయి కదా, పిల్లలకు కూడా సహజంగా ప్రేమానురాగాలు ఉంటాయి. అంతేకాకుండా ఇంటికి వచ్చిన ఎవరినైనా సరే, ఏ అతిథినైనా సరే, ఆమె పుట్టింటి తరపులు కానీ అట్టింటి తరపులు కానీ ఎవరైనా రాని అందరినీ ఒకే విధమైన ప్రేమతోటి చక్కగా అన్నపూర్ణాదేవిలాగా, అంటే నీలాగనే గొప్పగా చూసుకునేదన్నమాట. సాక్షాత్తు ఆమెని అన్నపూర్ణాదేవి అనేవాళ్ళు అనమాట. అంత గొప్పగా ఉండేది ఆమె ప్రవర్తన. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళతో వెళ్తే గొడవలేమి పెట్టుకోకుండా చక్కగా గయ్యాళిలాగా కాకుండా శాంతంగా ఉంటూ అందరితోటి కలివిడిగా ఉంటూ మొత్తానికి గొప్ప ఇల్లాలు, మహా ఇల్లాలు, మంచిది అనే పేరు తెచ్చుకుందనమాట. ఇటు అత్తింట్లో కానీ ఇటు పుట్టింట్లో కానీ బంధువుల్లో కానీ అయిన వాళ్ళల్లో కానీ కాని వాళ్ళలో కానీ ఆమె అంటే ఒక గౌరవభావం అనేది కలిగేలాగా చేసుకుందనమాట. అందుకనే ఆమెని మహా ఇల్లాలు అన్నాను. మరి ఇప్పుడు నీ సందేహం తీరిందా పార్వతి అన్నారు స్వామి. తీరింది స్వామి, ఇంకా చెప్పండి అంది. మరి ఆమె ఎలా చేసుకుంది వ్రతము అని చెప్పనగానే అలాంటి ఆమె మీద మరి మహాలక్ష్మి దయ కూడా కలుగుతుంది కదా. దేవతలు కూడా గమనిస్తూ ఉంటారు కదా ఎవరి ప్రవర్తన ఎలా ఉందనేది. ఆమె యొక్క భక్తి ప్రపత్తులకు ప్రసన్నురాలైంది మహాలక్ష్మీదేవి. ఒకనాడు శుక్రవారం, అంటే తెల్లవారితే శుక్రవారం అనగా తెల్లవారుజామున ఆమెకి కల్లో కనిపించిందనమాట. అసలు ఆమెను చూడగానే ఆమెకి చారుమతికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆనంద బాష్పాలు. అమ్మనేనా వచ్చింది నా తల్లి, ఎంత దయగలిగిందమ్మా నా మీద నీకు, ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాను, ఏనాడు ఏ పుణ్యం చేసుకున్నాను, నా ఎంత అనుగ్రహించావా తల్లి, నాకు కనిపిస్తున్నావా అమ్మ అని చెప్పేసి ఆమె ఇంకా భక్తి పారవశంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోకవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసుజాం వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదదే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అని ఎంతో భక్తిగా ఆనందంతో పాడేసిందనమాట. అప్పుడు అమ్మవారి చిరునవ్వులు చిందిస్తూ, చారుమతి, ఈ యొక్క భక్తి ప్రపత్తులు, నీ యొక్క వినయ విధేయతలు, నీ యొక్క మంచితనము, నీ యొక్క సహృదయత, నీ యొక్క ప్రవర్తన నన్ను ప్రసన్నురాల్ని చేసినవి. అందుకనే స్వయంగా నేను అనుగ్రహిద్దామని వచ్చానమ్మా అని చెప్తూ, అమ్మ చారుమతీదేవి, ఒక మాట చెప్తాను, అది నువ్వు చేసుకున్నట్లయితే ఇంక నీ జీవితం అంతా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందమ్మా అని చెప్పింది అమ్మవారు. చెప్పమ్మా, ఏం చెప్పడానికి వచ్చావో త్వరగా చెప్పు తల్లి అని అడిగింది చారుమతీదేవి వినయంతో. అమ్మ, శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం అంటే పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు నా వ్రతాన్ని నువ్వు కనుక చేసుకున్నట్లయితే జీవితాంతం తర్వాత కూడా నువ్వు ఎంతో గొప్పగా అంటే అష్టైశ్వర్యాలతో తులతూగుతూ భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటావమ్మా. నా యొక్క అనుగ్రహం, స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది నీకు అని చెప్తూ, అమ్మ ఇంకొక మాట, నా ఒక్కదానికి వ్రతం చేస్తావు కానీ స్వామిని కూడా అష్టోత్తరాలతోనన్నా కాస్త పూజ చేస్తేనే మా ఇద్దరికి అనుగ్రహం నీకు సంపూర్ణంగా కలుగుతుంది. స్వామిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండనమ్మా. అందుకే కదా నన్ను నిత్యాన్నపాయని అంటారమ్మా కదా అంటే. అవునమ్మా, నాకు తెలుసమ్మా, నీతో పాటు స్వామిని కూడా నేను పూజిస్తాను తల్లి అని చెప్పేసి అన్నది చారుమతీదేవి. వెంటనే వనమాలి గదీశాంగి శంకి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుం వాసుదేవో అభిరక్షతు అనగానే, చారుమతి తెలివిగలదానివి, స్వామిని పొగిడేశావు, ఇక మా యొక్క అనుగ్రహం నీకు సంపూర్ణంగా కలుగుతుంది, ఈ వ్రతాన్ని చేసుకోమ్మా అని చెప్పేసి ఆశీర్వదించి అంతర్ధానం అయింది మహాలక్ష్మీదేవి. మెలకు వచ్చేసింది చారుమతికి. చూస్తే ఎవరు లేరు. అమ్మా, ఎంత పుణ్యం చేసుకున్నానో తల్లి, నా ఇంత అనుగ్రహించి నాకు కనిపించావా తల్లి అని చెప్పి ఇప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసింది. తెల్లవారింది. వెంటనే భర్తకి అత్తమామలకి చెప్పుకొని చుట్టుపక్కల అందరికీ కూడా చెప్తూ, మనందరం కూడా అమ్మవారి వ్రతం చేసుకుందామని చెప్పి అనగానే ఆమెతో పాటు అత్తమామలు, భర్త, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా, ఎప్పుడెప్పుడు అమ్మవారి వ్రతం చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి శ్రావణ మాసం రానే వచ్చింది. పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ముందు రోజే అందరూ ఇల్లులు వాకిలు శుభ్రం చేసుకున్నారు. తెల్లవారుజామునే లేచింది చారుమతి. చక్కగా అందరినీ చుట్టుపక్కల వాళ్ళు ముందే పిలుచుకొచ్చుకుంది పేరంటాలకి. తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుంది. చక్కగా పెందల కన్నే స్నానం చేసి పూజామందిరంలో మంచిగా దేవతలందరినీ అలంకరణ చేసుకుంది. తర్వాత ఒక పీట వేసి పసుపు రాసి బొట్టు పెట్టి పైననేమో పాలవెల్లి కట్టిందనమాట. పాలవెల్లి వినాయకునికి వరలక్ష్మీదేవికి తప్పనిసరిగా కట్టాలి. పాలవెల్లి కట్టింది. తర్వాత పాలవెల్లిని అలంకరణ చేసింది. అమ్మవారికి చక్కగా చీరగట్టి జాకెట్ వేసి చక్కగా పూలదండ వేసి పూల జడ వేసి అమ్మని బ్రహ్మాండంగా అలంకరణ చేసుకొని 9 రకాలుగా పిండి వంటలు తయారు చేసుకొని తూరపు గంధి కోసమని కంకణాలన్నీ రెడీ పెట్టుకునేసేసి చక్కగా అమ్మవారిని కూర్చోబెట్టి అలంకరణ అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అందరూ అప్పటికే వచ్చేశారు. తర్వాత ముందు విఘ్నేశ్వరుణ్ణి, తర్వాత మహాలక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకొని అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేసి తర్వాత కుంకుమతోటి అమ్మవారికి అర్చన, అథాంగ పూజ కూడా చక్కగా చేసుకొని చేసినటువంటి పిండి వంటలతో భోజనం అమ్మవారికి తృప్తిగా పెట్టేసింది. అలాగే స్వామికి కూడా అష్టోత్తరం చేసుకునేసేసి మహావిష్ణువుకి అష్టోత్తరం చేసి చక్కగా నివేదనలు చేసి చక్కగా అందరూ కలిసి అమ్మవారికి ముత్తైదులందరూ కలిసి చక్కగా హారతిచ్చారన్నమాట. మాధవుని రాణి మద భృంగవేణి జయమంగళంబుగొను మమ్మ, జయమంగళంబుగొను మమ్మ,
తిలకంబు దిద్ది చందనము బూతుగునువమ్మ అందమ్ము మీర మల్లేల మాల నీకందజేతుగునుమమ్మ రాకేందు వదనమాయమ్మ కపురంపు హారతిది సుమ్మ రాకేందు వదనమాయమ్మ మల్లెలిడి సొంపు కడు భక్తి గొలుతుమేమమ్మ బలభక్ష భోజ్యముల నిత్తు నీకు సత్ఫలమున సగుమాయమ్మ రాకేందు వదనమాయమ్మ అందోలు వాసిని మందహాసిని కుందరదనమాయమ్మ వైకుంఠధామ మృద వినుత సోమ కపురంపు హారతిది సుమ్మ రాకేందు వదనమాయమ్మ రాకేందు వదనమాయమ్మ అని చక్కగా ఆ తల్లికి కర్పూర హారతి మంగళహారతి ఇచ్చేసి అందరూ కలిసేలాగా మళ్ళీ పాటలు పాడారన్నమాట. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారముగళమున మెరియగ పీతాంబరములు శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులలు కపాదమ్ముల మువ్వలు గలగలగలమని సవ్వడి సేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పకవల్లి కమలాసన వై కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లివి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దుల కొమరితర వికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చడి దీవెనలీయగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చి పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురధర విఠలుని పట్టపురాణి ప్రతినిత్యంబును పూజలందుకొని శుభములనొచ్చడి దీవెనలీయగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అని చక్కగా హారతిచ్చారు అమ్మవారికి. కన్నుల పండుగగా ఉన్న అమ్మవారిని చూస్తూ భక్తులందరూ కూడా ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మన చూపిలచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ పసిపాపవైతే ఎత్తుకొందు పసిడి నవ్వుల కల్పవల్లి పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కాలి అందియలు గల్లు గల్లు మన కలహంస నడకలతో రావే ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ అని అమ్మవారిని భక్తిగా చక్కగా పాటలు పాడి అమ్మవారికి
పూజ చేశారు అందరు కలిసి. తరువాత చారుమతీదేవి అందరికీ కూడా పసుపు, కుంకుమ, గంధము, అలాగే తాంబూలంలో ఒక జాకెట్ ముక్క, శనగలు, పండు తాంబూలం ఇచ్చి అందరి ఆశీస్సులు తీసుకుంది. తర్వాత అందరు కలిసి ప్రదక్షిణాలు చేసేసరికి 3 ప్రదక్షిణాలు పూర్తయ్యేసరికి ఒంటి మీదంతా నగలు వచ్చేసినాయండి. వాళ్ళని తీసుకెళ్ళటానికి వాళ్ళ ఇంటి నుంచి గుర్రాలు, ఏనుగులు కూడా వచ్చి నిలబడ్డాయి. అంటే వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలిగినాయి. అందరూ కూడా చారుమతీదేవిని ప్రశంసిస్తూ సంవత్సరం వ్రతాన్ని చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అలాగా ఎవరైతేనండి ఇప్పుడు నేను చెప్తున్న ఈ కథను, ఈ పాటలు చక్కగా విని నలుగురికి షేర్ చేస్తారో వారికి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు, మాధవుని యొక్క కృపతో పాటు పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఏదైనా మంచి నలుగురికి పంచాలి అంటారండి. దయచేసి నేను చెప్పినటువంటి కథ నలుగురికి షేర్ చేయండి. వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి. సర్వే జన సుఖినో భవంతు.